హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. ఈరోజు రెసిపీ ఆమ్లెట్ అండి. ఆమ్లెట్ అందరికీ తెలిసిన కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసారంటే ఆ స్టైల్ ఏంటో అర్థమవుతుందండి. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో, ఎలా సర్వ్ చేస్తానో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను కుకింగ్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు సరికొత్త రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఈ ఆమ్లెట్ చాలా డిఫరెంట్ అండి. ఆమ్లెట్స్ మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఇలా మీరు ఎప్పుడు చేసి ఉండరు. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కొన్ని టిప్స్తో నేను చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఇది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. క్యాబేజ్ తరగండి. ఇది 1 కప్ క్యాబేజ్ తరుగు తీసుకోండి. సన్నగా కట్ చేసుకోండి, వీలైనంత సన్నగా పక్కన పెట్టుకోండి. క్యారెట్ అండి, చిన్న ముక్కలుగా చేసుకుని అది కూడా 1 కప్ తీసుకొని పక్కన పెట్టుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఇది శనగపిండి అండి. శనగపిండి కూడా 1 బౌల్ నిండా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము కూడా ఒకే బౌల్లోకి వేసుకుని వేడి వాటర్ పోసుకోండి. హాట్ వాటర్ పోసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 అర టీ స్పూన్ పసుపు వేసుకుని అలా మొత్తం కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటాయి కదా క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ, అందుకే అలా సాఫ్ట్గా అవ్వడం కోసం వాటిని అలా పక్కన పెట్టుకోవాలి వేడి వాటర్లో. ఇప్పుడు 1 బౌల్ తీసుకుని 2 ఎగ్స్ తీసుకోండి. ఆ ఎగ్స్ రెండింటిని బీట్ చేసుకుని అలా బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 అర టీ స్పూన్ సాల్ట్, 1 అర టీ స్పూన్ కారం, 1 అర టీ స్పూన్ పసుపు, అలాగే 1 పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుని ఆ ఎగ్ బీట్లో బాగా కలిపేసుకోవాలండి. అవి ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఎగ్లోకి బాగా కలిసిపోవాలి. అలా కొంచెంసేపు బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యాబేజ్ క్యారెట్ వేడి నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అన్నీ వంపేసుకుని దానిలో ఏం వాటర్ లేకుండా తెచ్చుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న సన్నని ఆనియన్ తరుగు, అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుని మనం బీట్ చేసుకుని మసాలా పౌడర్స్ వేసుకుని బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, దానిని కూడా ఆ క్యాబేజ్ తురుములో వేసేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 కప్ శనగపిండి చూపించాను కదా, ఆ శనగపిండిని ఒక్కొక్క స్పూన్ దానిలో వేసుకుంటూ కలుపుకోండి. ఎంత సరిపోతుందో మీరు తీసుకున్న క్యాబేజ్ తురుము క్యారెట్ తురుమును బట్టి ఉంటుంది, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుందండి. నాకైతే 1/2 కప్ పట్టింది. మీరు కూడా అలా కొంచెంగా ఒక్కొక్క స్పూను వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండండి. మరీ జారుగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా కలుపుకోండి. ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1 అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అవన్నీ కూడా ఆ శనగపిండిలో కలిసే వరకు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా కుకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ పోసుకుని ఆయిల్ మొత్తం కూడా ఆ కళాయికి స్ప్రెడ్ చేసుకోండి. అలా చేసుకుని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఎగ్ ఉంది కదా, దానిని ఒక్కొక్క గరిటె ఆయిల్లో వేసుకోండి. మనకి కావలసిన సైజులో చక్కగా వేసుకుని అలా కళాయి చుట్టూ స్ప్రెడ్ అయ్యేలా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉంచుకోండి. కొంచెం మీడియంలో ఉన్నా హైలో ఉన్నా సరే నూనె బాగా కాగిపోయి ఆమ్లెట్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇది చాలాసేపు ఎక్కువగా ఆయిల్ వేడవకూడదండి. కొంచెం ఆయిల్ కాగగానే వేసుకోండి. అలా మూత పెట్టుకుని ఉడికించుకుని వెనక వైపు కూడా అలా వేపుకోండి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే క్యారెట్ క్యాబేజీ సన్నగా కోసుకున్నాం కదా, అయినా సరే అవి కొంచెం కుక్ అవ్వడానికి టైం తీసుకుంటాయి. కాబట్టి మూత పెట్టుకుని అలా స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం సేపు ఓర్పుగా మగ్గించుకోండి. అలా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం కూడా మనకి కావాల్సిన సైజులో ఆమ్లెట్స్ లాగా వేసుకుని అలా సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆమ్లెట్స్ కొంచెం డిఫరెంట్గా మీకు అనిపించింది కదా, అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి.
మనం పప్పు కానీ సాంబార్ కానీ కుక్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కుక్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఈ ఆమ్లెట్ ఉపయోగపడుతుంది. ఎప్పుడు వడియాలి అలా వేపుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ ఆమ్లెట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీ ఫ్యామిలీలో అందరికీ కూడా ఇలా ఆమ్లెట్స్ వేసి సర్వ్ చేయండి. మీకు గనక నా వంట నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సరికొత్త రెసిపీస్తో చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఖర్చుతో నేను సరికొత్తగా రెసిపీస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా చాలా సింపుల్ అండి, ఈజీ డిషెస్ చూపిస్తున్నాను కదా, అలాగే చాలా కమ్మగా కూడా ఉంటాయండి. టేస్ట్ చూసి మీరు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి అర్రం.